నమస్కారం. 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 3వ శ్లోకం. జ్ఞేయ స నిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహో, చూడండి ఎంత చక్కటి సంబోధనో అర్జునుణ్ణి. మహాబాహు, గొప్పవైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడా. ఎవరైనా అర్జునుడు. మహాబాహో, ఓ అర్జున, ఎవడైతే నద్వేష్టి, ఎవరిని ద్వేషించడో, న కాంక్షతి, దేనిని ఆశించడో, స అట్టి కర్మయోగి, నిత్య సన్యాసి, సదా సన్యాసిగా, జ్ఞేయ తెలుసుకునదగినవాడు. చూడండి, సన్యాసి అంటే ఎవరు అని చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఎవడైతే ఎవరిని ద్వేషించడో, దేనిని ఆశించడో, అట్టి కర్మయోగి. దేనిని ద్వేషించనివాడు, దేనిని ఆశించనివాడు అయినటువంటి కర్మయోగి. క్లియర్ కట్ డెఫినేషన్ అన్నమాట. కాషాయ వస్త్రం కట్టుకున్నవాడు కాదు. సదా సన్యాసిగా, జ్ఞేయ తెలుసుకొనదగినవాడు. హి ఏలనన నిర్ద్వంద్వ, రాగద్వేషాదిద్వంద్వరహితుడు. అనురాగము, ద్వేషము, కోపము, ప్రేమ, సుఖము, దుఃఖము ఏవి లేవు. ఈ ద్వంద్వాలు ఏవీ లేవు. సుఖముగా, బంధాత్ సంసార బంధనముల నుండి ప్రముచ్యతే ముక్తుడగును. ఓ అర్జున, ఎవరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని, దేనిని కోరని. ఈ అండర్లైన్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. దేనిని కాంక్షింపని, ఎవరిని ద్వేషింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధనముల నుండి ముక్తుడగును. కర్మయోగి ఎవరిని ద్వేషించడు, ఏ వస్తువును కాంక్షించడు. అతడు రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడు. వాస్తవంగా సన్యాసి యొక్క లక్షణాలు ఇటువంటివే. రాగద్వేషరహితుడైన వాడే నిజమైన సన్యాసి. అట్టివాడికి సన్యాసాశ్రమ స్వీకారంతో కానీ, సాంఖ్యయోగంతో కానీ పనే లేదు. అతడు సమస్త కర్మలు చేయుచున్నను సదా సన్యాసియే. అతడు నిశ్చింతగా కర్మబంధముల నుండి విముక్తుడగును. కావున కర్మయోగిని నిత్య సన్యాసి అని పేర్కొని భగవానుడు ఆ మహత్వాన్ని ప్రకటించాడనమాట. ఇక్కడ మనం చాలా క్లియర్గా సన్యాసి అంటే ఎవరు అనేటువంటి, దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ సన్యాసి గివెన్ బై భగవాన్ కృష్ణ ఇన్ ద గీత. నో అదర్ పర్సన్ ఈజ్ ఎ సన్యాసి. నన్ ఎక్సెప్ట్ దిస్ టైప్ ఆఫ్ పర్సన్. దేనిని కాంక్షించడో, ఎవరిని ద్వేషింపడో, ఎవరైతే నిత్యం కర్మ చేస్తూ ఉంటాడో అటువంటి కర్మయోగి సన్యాసి. అంతే. ఏ క్లియర్ కట్ డెఫినేషన్ హ్యాస్ బీన్ గివెన్. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.